నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఈరోజు మనం కొందరి ఇంటికి పోతున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్ టీవీలో చేశాం. ఆయన చెప్పే అంశాలు నిజాలా అబద్ధాలా, జీరో టు హీరో సాధ్యమా, అసలు మోడ్రన్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటారా, ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా, సూసైడ్ నుంచి 2.5 కోట్లు సంపాదించవచ్చా, అసలు ఇవన్నీ సాధ్యమా? ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్ టీవీ బయలుదేరింది. అసలు ఈ డాక్టర్ షేక్ వలీ పాషా మునగాడ లేక మోసగాడ, బయట పెడదాం. మనము మరి షేక్ వలీ పాషా గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా చాలామంది డెవలప్ అయ్యారని అంటారు కదా. సో రాజు నాయక్ ఏం చెప్తాడు, ఏంది అసలు ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ అయినాడు అన్న అంశాలను అయితే మరి ఆయన అడిగి తెలుసుకుందాం. రైట్, ఇది ఆయన ఇల్లు. రైట్, ఓకే. మీరేనా రాజు నాయక్? నేనన్నా. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను జీరో టు హీరోలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయితే చేయబట్టి? లాస్ట్ 6 years నుంచి అన్నా నేను చేయడం. లాస్ట్ 6 years? అవునన్నా. ఓకే, డన్. అంటే మీరు ఈ జీరో టు హీరోలో జాయిన్ కాకముందు లైఫ్ ఎట్లా ఉంటుండే, జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు? అన్న బిఫోర్ వచ్చేసి నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాది ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ అయింది నాది. ఓకే, ఓయి నుంచి మెయిన్ క్యాంపస్ అనమాట అది. సో అక్కడ చదువుకున్నప్పటి నుంచే పార్ట్ టైంగా చేశాను అనమాట అది. సో బిఫోర్ చెప్పాలంటే కుటుంబ నేపథ్యం అంతా కూడా కంప్లీట్ పూర్ ఫ్యామిలీ అనమాట మాది. సో చదివిన స్టడీస్ అంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది. అట్లా కంప్లీట్ ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ అనేటువంటి లేదు మనదంతా కూడా. సో కంప్లీట్ అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ అలా యూనివర్సిటీ వరకు చదువుకుంటూ వచ్చాము. సో ప్రతి మనిషికి ఏంటంటే చదివిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలా ఏంటిది అని ఆలోచిస్తున్నప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేయాలని ఆలోచన ఉంటుంది. సో నా సర్కిల్లో మా లెక్చర్ల నుంచి చాలా మంది మా గురువులని జాబ్ చేసి ఎలా ఉంటుంది ఏంటిది కొందరిని అడిగినప్పుడు ఏంటంటే నాకు కామన్ కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే ప్రతి మనిషికి కళలు కోరికలు సహజంగా ఉంటాయి. సో జాబ్లో అవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ కాదనేటువంటిది ఒక చిన్నగా నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే బిజినెస్ చేయాలని థాట్ వస్తుంది. సో బేసిక్గా మనం కంప్లీట్ ఒక మీరు అంటే కంప్లీట్ ఏదైనా బిజినెస్ చేయాలా, మనం స్టార్ట్అప్ బిజినెస్ ఏదైనా చేయొచ్చు, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నాం. సో బిజినెస్ చేయాలంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, డబ్బులు అనేటువంటి లేదు. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న ఫ్రీ టైంలో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అని కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సెర్చ్ చేస్తున్నప్పుడు జీరో టు హీరో అనే కాన్సెప్ట్లో పాస్టర్ సార్ది ఒక 5 నిమిషాల వీడియో చూడడం అనేటువంటి జరిగింది అనమాట అది. సో అప్పుడు సార్కి కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది మమ్మల్ని. సో లాస్ట్ 5 years బ్యాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, సార్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అలా జీరో టు హీరో అనేటువంటి అప్రోచ్ కావడం జరిగింది అన్న నేను. ఓకే, అంటే బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ చేంజెస్ ఉంటాయి. జీరో టు హీరోలో జాయిన్ అయిన తర్వాత ఆర్థికంగా స్థితిగతులు మారుతాయి అని అన్నారు. మీకు ఏమైనా మారిందా? 100% అన్న, 100% మారింది. సో బిఫోర్ జీరో టు హీరో, ఆఫ్టర్ జీరో టు హీరో నా లైఫ్ చెప్పాలంటే అన్న, యువర్ బిలీవ్ ఆర్ నాట్, జీరో టు హీరోకి నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక 50 rupees షర్ట్ వేసుకొని వచ్చా. జనరల్ నాకు పాషా సార్ ఇంటర్వ్యూ పిలిచారు. సో ఎక్కడైనా మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి జనరల్లీ మనము. సో ఈవెన్ దో నా దగ్గర ఆ రోజు ఒక ఫార్మల్ డ్రెస్ ఒక 1000 రూపాయలు పెట్టి కొనలేని పొజిషన్లో ఉన్న నేను ఇదే హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందుకెళ్ళి 50 rupees షర్ట్ వేసుకొని ఇదే జీరో టు హీరోకి ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఇవాళ నేను వాడైపోయిన అక్షరాల 50,000 rupees అని నేను అంటా నేను. సో ఉస్మానియా యూనివర్సిటీ 150 రూపాయలు బస్ పాస్ మీద వెళ్ళాను నేను బిఫోర్ జీరో టు హీరో స్టూడెంట్గా. ఈరోజు నేను వాడే కార్ అక్షరాల 15 లక్షల కార్, కియా సోనెట్ టాప్ అండ్ మోడల్ కార్ అని అంటాను నేను. సో బిఫోర్ జీరో టు హీరో ఏదైనా జాబ్ చేసి ఊర్లో చిన్నగా ఇల్లు కట్టించాలనే చిన్న చిన్న థాట్స్ ఉన్నటువంటి నేను ఇక్కడ జీరో టు హీరోలో వచ్చిన తర్వాత ఇదే హైదరాబాద్లో మా పేరెంట్స్ కోసం ఇల్లు కట్టించడానికి స్థలం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ అనేటువంటి హైదరాబాద్లో ప్లేస్ కూడా తీసుకున్నాం జరిగింది 100%. రైట్, ఇవన్నీ నిజాలా? ఎవరన్నా అడిగితే ఇట్లా చెప్పాలని చెప్పేసి అదేం లేదు. నాతో పాటు కొన్ని వందలాది మంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అయినారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయినటువంటి వాళ్ళు. ప్రామిస్ అన్న 100%. ఎక్కడ వచ్చినా కూడా నేను నిరూపించగలుగుతాను నేను అది ఎందుకంటే జీరో టు హీరోలో అన్న ఒకటి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, సార్ది ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇవాళ రేపు ఏంటంటే పెట్టుబడులు పెట్టి మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక వ్యక్తిని జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగించాలనేటువంటి ఒక కాన్సెప్ట్. సో పాషా సార్ గురించి జీరో టు హీరో గురించి నేను ఒక మాటలో చెప్పాలంటే అన్న,
నేను వచ్చిన స్టార్టింగ్లో పాషా సార్ ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా విజన్ 2025 విజన్ 2025 1000 మందిని కరోడ్పతిని చేయాలనేటువంటి ఒకే ఒక మాట మాట్లాడుతుంటారు సార్. సో సార్కి నేను ఒకరోజు అడగడం జరిగింది అన్నమాట, అసలు సార్ ఏంటిది సార్ జీరో టు హీరో అంటే ఏంటిది, అసలు విజన్ 2025 ఏంటి, 1000 మెంబర్ కరోడ్పతిని ఏంటిది, ఈ 1000 మంది కరోడ్పతిని చేయడం వల్ల అసలు మీకేం వస్తుంది అనేటువంటి నేను సార్ని అడిగినప్పుడు సార్ నాకు డైరెక్ట్గా ఒక మాట అన్నారు, చూడమ్మా రాజు నాయక్, ఇప్పటికీ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా 90% పైగా కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛ అనేటువంటి రాలేదు మనకి. ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్లో నేను ఒక్కడిగా లేను, కానీ ఈ రోజు ఈ జీరో టు హీరో ద్వారా 1000 మంది కరోడ్పతిని చేయడం ద్వారా కొన్ని లక్షలాది మంది కుటుంబాలలో నేను ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వగలిగినటువంటి వాడిని అవుతాను. నా జీవితానికి ఇది తప్పితే ఇంకేం కావాలనేటువంటి అనడం జరిగిందనమాట. సో సార్ విజన్లో మేము ఒక భాగస్వాములు అయినాం. ఆ 1000 మంది కరోడ్పతిలో ఈ రోజు ఈ రాజు నాయక్ నేను ఒక్కడిగా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైట్. పెన్ అది ఎంత కాస్ట్ పెన్? 50,000 రూపీస్ అన్న. మౌంట్ బ్లాంక్ పెన్ ఇది. 50,000 రూపాయలు. మౌంట్ బ్లాంక్ పెన్ ఇది. ఓకే. మౌంట్ బ్లాంక్ పెన్ మనం రీసెంట్లీ మన ఏమంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన అయినప్పుడు వాళ్ళ వదిన గారు సురేఖ గారు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, అదే పెన్ అన్నమాట, మౌంట్ బ్లాంక్ పెన్. అది 8 లక్షల పెన్, ఇది 50,000 బేసిక్ అనమాట ఇది. ఓకే. సో ఈ స్థాయికి అనేటువంటి రావడం జరిగిందన్న, చాలా హ్యాపీ ఈరోజు. ఓకే. మీరు చెప్పేటివన్నీ నిజాలేనా? 100% నిజాలన్న. కార్ కొన్నారా నిజంగా? ఇక్కడే ఉంది కార్, చూపిస్తాను. అది రండి, ఇక్కడే ఉంది కార్, చూపిస్తాను. నా కారే అన్న, ఇది నా కార్ అండి ఇది. ఓకే. సో సార్ విజన్ ఏదైతే ఉందో విజన్ 2025 అనేటువంటి దాని ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యి 2030 వరకు నా ద్వారా సార్లకు ఇంకొక 1000 మందిని కరోడ్పతిని చేయాలనేటువంటిది సార్ బ్లెస్సింగ్తో నేను ముందుకు అనేటువంటి వెళ్తున్నాను నేను. ఓకే. ఇది రీజనల్ కార్ కొని కూడా ఆల్మోస్ట్ దాదాపుగా 4 years కంప్లీట్ అవుతుంది. ఇది 4 years కంప్లీట్ అయింది. నేను ఇక్కడ వచ్చిన జీరో టు హీరో వచ్చిన అరౌండ్ ఒక 3rd yearలో కొనడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 years అనేటువంటి పార్ట్ టైంగా చేశాను నేను. ఎప్పుడైతే ఫుల్ టైం స్టార్ట్ చేశాను విత్ ఇన్ 6 monthsలో కార్ కూడా తీసుకున్నాను. నిజంగా జీరో టు హీరో నమ్మి షేక్ వాలీ పాషా దగ్గరికి వస్తే జీవితాలు మారుతాయా? 100% మారుతుంది అన్న. 100% మారుతుంది. ఎట్లాంటి ఫ్రాడ్ ఉండదు? ఏమీ లేదన్న, దానికి సజీవ సాక్ష్యం ఈ రాజు నాయక్ ఫ్రాడ్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను మీలాంటి వాళ్ళని కలవడానికి వస్తాను. కలవచ్చు అన్న, అది అలాంటి ఏమీ లేదు. అవన్నీ కూడా అవసాలు అనేటువంటి నేను అంటాను నేను. ఎందుకంటే నా జీవితం చెప్పాలంటే ఒక గంజి తాగేటువంటి స్థాయి నుంచి ఇవాళ ఒక బస్ పాస్ 150 రూపాయల బస్ పాస్ మీద వచ్చినటువంటి నేను నా ముందే నా కారు చూపించగలుగుతున్నా. సో ఇవాళ వచ్చే ఇన్కమ్ ప్రతిదీ కూడా ఏంటంటే జీరో టు హీరోలో సంపాదించే ప్రతి ఇన్కమ్ కూడా ఏంటంటే లీగల్గా ఎథికల్గా అన్న. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి ఫీల్డ్ వర్క్ లేకుండా ఒక మోడర్న్ మార్కెటింగ్ ద్వారా మనం జీరో నుంచి హీరోగా ఎలా ఎదగాలనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. 100% అయితే సెక్యూర్గా ఉంటారు, సేఫ్గా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఏముండదు, ఫ్రాడ్ లేదా? ఏం లేదు నిజంగా. అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే దగ్గర అక్కడ ఇక్కడ డబ్బులు అయితే వసూలు చేస్తారు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. అందుకే ఒక మాట అన్నాను నేను, ఏదైతే సార్ ఆనాడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 90% పైగా కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛ రాలేదు. ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్లో పాషా సార్ ఒక్కళ్ళుగా లేరు, కానీ ఈ రోజు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడంలో ఆ 1000 మందిని చేయడం ద్వారా కొన్ని లక్షలాది మంది కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలనేటువంటి ఒక విజన్ త్రూ అనేటువంటి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అన్న. ఎన్ని సంవత్సరాలు అయితే మీరు? 6 years అవుతుంది. 6 years నుంచి షేక్ వాలీ పాషా దగ్గరనే ఉన్నారు. అవునన్న. అంతేనా? అవును. ఫ్రాడ్ లేదు? ఏం లేదు, నిజంగా ఏం లేదు. ఓకే. నిజంగా ఏం లేదు. నేను బయట పెడితే ఖచ్చితంగా ఫ్రాడ్ ఏదన్నా 100% అన్న. రేపు అవకాశాలు ఏమీ లేదన్న, ఏమీ లేదు, ఏం ఫ్రాడ్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మా జీవితాలు మారినాయి కాబట్టి ఈరోజు ఈ వీడియోనే మీరు రేపు సోషల్ మీడియాలో పెట్టవచ్చు. మమ్మల్ని చూసి కొన్ని వందలాది మంది కొన్ని వేలాది మంది రావచ్చు, ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ జీవితాలు అనేటువంటి మంచి హ్యాపీగా తీర్చి ఉన్నతమైనటువంటి స్థానానికి అనేటువంటి వాళ్ళు ఎదగవచ్చు అన్నమాట. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. రాజు నాయక్ తీసుకున్నటువంటి కార్ ఇది. షేక్ వాలీ పాషా దగ్గర అంటే చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటూ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ తను సొంతంగా కొనుక్కున్నటువంటి కార్ దాదాపు 4 సంవత్సరాల కిందట కొన్నాడట. సరే, ఇటువంటి అంశాలు నిజామా వాస్తవమా అని అంటే ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఒకవేళ వాస్తవమే అయితే నేను కూడా చివరికి అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. కానీ తప్పిదాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పాలు అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి.